ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో సీజన్ 9 అనేది ఆఖరి ఘట్టానికి చేరుకుంది. అయితే ఇక కేవలం అంటే కేవలం జస్ట్ ఒక 1 వీక్ మాత్రమే మిగిలింది. విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? టాప్ 3 ఎవరు? టాప్ 5కెళ్ళేది ఎవరు? ఇవన్నీ కూడా మనకి అ అడుగు అడుగుతో తెలిసిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ థర్స్‌డే. మనకి ఫ్రైడే కాదు. సాటర్డే రోజున టాప్ 5 ఎవరు అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. టాప్ 5ఆ? టాప్ 6ఆ? అసలెళ్ళేదెవరు? ఎలిమినేట్ అయ్యేదెవరు? ఇలాగ రకరకాలుగా. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఉన్నది ఒక్కటే వారం. ఓకే. ఎక్స్‌ట్రాగా ఉన్నవాళ్ళు ముగ్గురు. ఓకే. అంటే సారీ, ఇద్దరున్నారు. అంటే ఇద్దరున్నారు అంటే ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగొచ్చు. ఇక్కడ మనం మెయిన్ ప్రాబబిలిటీస్ ఏంటి అంటే టాప్ 5లో భరణి, సంజన గారు ఉంటారా? ఉండరా? అసలు భరణి గారు ఉంటారా? సంజన గారు ఉంటారా? లేక ఇద్దరూ ఉంటారా? లేదంటే అదృష్టం ఫస్ట్ వీక్ నుంచి కలిసొస్తున్న సుమన్ శెట్టి గారికి మళ్ళీ అదృష్ట దేవత వరిస్తుందా? టాప్ 1, 2, టాప్ 3 అన్నీ తెలిసిపోయాయి మనకి. ఓకే. దాని సస్పెన్స్ కోసం ఫినాలే వీక్ ఒక వీక్ ఓపిక పడితే సరిపోతుంది. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు అసలు ఫైనల్ వీక్‌కి ఎళ్ళేదెవరు? టాప్ 6 టాప్ 5 అనేది కనుక చూస్తే, ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఏంటంటే, ఇప్పుడున్నది 7 ఇంటి సభ్యులు. జనరల్‌గా మనం ఇప్పటి వరకు సీజన్స్‌లో జనరల్‌గా మనం చూసేదేంటంటే, టాప్ 5 చూస్తాం. ఓకే. టాప్ 5 చూస్తాము. టాప్ 5 కాకపోతే ఏది చూస్తాము? టాప్ 6 చూస్తాం. అవునా? అంటే సీజన్ 7లో టాప్ 6 వెళ్ళడం జరిగింది. అలాగే ఆహ్, ఇంకా 2, 3 సీజన్స్‌లో టాప్ 6 వెళ్ళారనమాట స్టేజ్ మీదకి. కానీ చాలా అరుదు. ఎక్కువగా టాప్ 5ని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ వారం సాటర్‌డే, సండే ఎపిసోడ్స్‌లో డబుల్ ఎలిమినేషన్ పడుతుందా అంటే, డబుల్ ఎలిమినేషన్ పడితే ఫస్ట్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి గారు గ్యారంటీగా ఉంటారు. డబుల్ ఎలిమినేషన్ ఉంది అంటే దానిలో సుమన్ శెట్టి గారు గ్యారంటీగా ఉంటారు. కానీ రెండో ఎలిమినేషన్ ఎవరిది? భరణి గారిదా? సంజనాదా? ఇది చాలా పెద్ద ట్విస్ట్ క్వెషన్. అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు భరణి గారిని, సంజనాని కంపేర్ చేస్తే కంటెంట్ ఇవ్వటంలో కానీ, అలాగే గేమ్ ఆడటంలో కానీ, ఎమోషన్స్ పలికించడంలో కానీ, బాండింగ్స్ ఏర్పరచుకోవడంలో కానీ ఇద్దరికి ఇద్దరే. అయితే సుమన్ శెట్టి గారికి లాస్ట్ వీక్ యాక్చువల్లీ ఆయన డేంజర్ జోన్‌లోకి రావాల్సుండే. కానీ 'రితు' అండ్ 'సంజన' వీళ్ళిద్దరు ఎందుకు డేంజర్ జోన్‌లోకి ఎందుకొచ్చారు? అంటే సంజన గారికి బయట బ్రహ్మాండమైన హైప్ అయితే ఉంది గానీ, ఆవిడకి ఇది లేదా? అంటే ఇప్పుడు సంజన గారు ఫస్ట్ ఎప్పుడైతే 'రితు'ని తిట్టిందో, 'రితు' విషయంలో నేను సారీ చెప్పను అందో, ఒక్కసారిగా అందరూ 'సంజన, సంజన, సంజన' అని చెప్పేసి మారు మోగిపోయింది. అయితే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నామంటే, సంజన అసలు డేంజర్ జోన్‌లోకే రాదు. అన్‌అఫిషియల్ పోల్స్ కానీ, ఓటింగ్ కానీ ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే అసలు సంజన అనే ఆప్షనే లేదనుకున్నాం. కానీ రితు పక్కన సంజన ఉండేసరికి డేంజర్ జోన్‌లో ఒక్కసారిగా ఆ దెబ్బకి లెక్కలు మారిపోయాయి. అయితే కొంతమంది వర్షన్ ఏంటంటే, లాస్ట్ బాటమ్ 2లో ఉన్న వాళ్ళని అలాగే పెడతారు అనేసి కొంతమందన్నారు. కొంతమంది ఏమన్నారంటే, సంజన గారు కొద్దిగా ఆడపిల్లల విషయంలో ఆ రకంగా మాట్లాడేసరికి షో ఎక్కడ దెబ్బతింటుందో, లేదా కంటెస్టెంట్స్‌కి సంబంధించి ఇంకా రెచ్చిపోతారేమో అని భయమేసి, సంజన గారికి లేని ఎలిమినేషన్ భయాన్ని సృష్టిద్దామి అని చెప్పేసి, డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ కూడా సుమన్ శెట్టి గారిని పక్కన పెట్టి, సంజనని డేంజర్ జోన్‌లోకి తీసుకొచ్చారా? అనేది కూడా పాయింట్. సో, ఎనీవేస్ డబుల్ ఎలిమినేషన్ అంటే మాత్రం సుమన్ శెట్టి గారు ఎళ్ళిపోవాల్సిందే. అంటే ఖచ్చితంగా ఆయన ఎళ్ళిపోవాల్సిందే. కానీ ఇక్కడ పెద్ద షాక్ విషయం ఏంటంటే, ఒకవేళ డబుల్ స్ డ సింగిల్ ఎలిమినేషన్ అన్నా, డబుల్ ఎలిమినేషన్ అన్నా మోస్ట్‌లీ సుమన్ శెట్టి గారే ఎళ్ళిపోతారు. లేదు, డబుల్ ఎలిమినేషన్ అన్నప్పుడు సెకండ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు? భరణీనా? సంజన గారా? అంటే మాత్రం ఇది చాలా పెద్ద టఫ్ క్వెషన్ ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఇది టాప్ లేచిపోయే ఒక క్వెషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తనూజ నామినేషన్స్‌లో ఉంది. ఓకే. ఇమ్ము నామినేషన్స్‌లో ఉన్నాడు.
అంటే తనుజ ఫ్యాన్స్ కనుక ఒకవేళ తనుజ నిజంగా లేకపోతే కొంతవరకు భరణి ఏస్తారు. అలాగే ఈమో ఫ్యాన్స్ కూడా కొంతవరకు వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పటికీ, ఏం చేసుకున్నప్పటికీ వాళ్ళ బాండింగ్స్ అలా ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా అలాగే ఏర్పడతారు. ఇద్దరి బాండింగ్ బావుందనుకుంటారు. అలా వేస్తారు. కానీ ఇక్కడ తనుజ నామినేషన్స్‌లో ఉంది. ఇమ్ము నామినేషన్స్‌లో ఉన్నాడు. ఉన్నది ఒక్క కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే. కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఫ్రాంక్లీ చెప్పాలంటే అటు భరణి గారన్నా ఇష్టం లేదు. ఇటు సంజన గారన్నా ఇష్టం లేదు. ఎందుకంటే ఆహ్, కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారనమాట. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటే, మనం మా ఆల్మోస్ట్ ఒక 5 వీక్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే, సంజన గారు 2 టైమ్స్ డేంజర్ జోన్‌లోకొచ్చారు. ఓకే. 2 టైమ్స్ డేంజర్ జోన్‌లోకి రావటం గానీ, ఈ వారం సంజన అలాగే ఇమ్మాన్యూల్‌కి సంబంధించిన గొడవకి సంబంధించి కానీ, ఇవన్నీ చూస్తున్నట్టయితే సుమన్ శెట్టితో పాటు ఒకవేళ నిజంగా డబుల్ ఎలిమినేషన్ జరిగినా, లేదంటే ఆహ్, మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగినా, ఏది జరిగినా కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు సంజన గారికి ఎక్కువున్నాయి కంపేర్ టు భరణి గారు. అంటే ఇది మనం దేని ఆధారంగా చెప్తున్నామంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ అన్‌అఫీషియల్ పోల్స్‌లో. యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని అసలు అన్నిటికన్నా యూట్యూబ్ పోల్స్ ఏదైతే ఉంటాయో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ అవి చాలా చాలా జెన్యూన్ పోల్స్ అనమాట. ఎందుకంటే ఎంత ఫ్యాన్స్ ఉన్నప్పటికీ, ఎంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా దానిలో జెన్యూన్‌గానే దాని ర్యాంకింగ్స్ బయటపడతాయి. సో, డెమాన్ తర్వాత భరణి గారున్నారు. భరణి గారి తర్వాత జస్ట్ 1% తేడాతో సంజన గారున్నారు. సో, ఇప్పుడు 'బిగ్ బాస్' ఏం జేస్తాడు? ఖచ్చితంగా ఎక్కడో ట్విస్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే, టాప్ 6ని గనక పెట్టాడు అంటే, మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫినాలే వీక్‌లో జరగొచ్చు. సీజన్ 6లో శ్రీ సత్య గూడా ఎళ్ళిపోయింది టాప్ 6గా. కానీ మిడ్ వీక్‌గా మధ్యలో ఎలిమినేట్ అయిపోయి, స్టేజ్ మీదకి లాస్ట్ అందరితో పాటు వచ్చింది. టాప్ 5తో ఆమె కలవల. సో, ఇప్పుడు సంజన గారిని కూడా అలాగే టాప్ 6కి తీసుకువెళ్ళి, మిడ్ వీక్‌లో ఆవిడని ఎలిమినేట్ చేస్తారు. అంటే అర్ధరాత్రి నిద్ర లేపేసేసి ఎలిమినేట్ చేసే అవకాశాలున్నాయా అంటే 100% అదే జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది చదరంగం కాదు, రణరంగం అని చెప్పేసి బిగ్ బాస్ చాలా పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు కాబట్టి. అయితే చాలామంది డెమాన్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు గానీ, డెమాన్ అయితే ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నాడు ఫ్రెండ్స్. ఖచ్చితంగా టాప్ 4కి సంబంధించి తను వెళ్ళిపోయినట్టే. ఓకే. ఫినాలే వీక్‌కి డెమాన్, అలాగే ఇమాన్యుల్, కళ్యాణ్, తనూజ వెళ్ళిపోయినట్టే. ఇక కంపల్సరీగా ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు సుమన్ శెట్టి గారికున్నాయి. ఎందుకంటే దివ్య ఎలిమినేట్ అయితున్నప్పుడు కూడా సుమన్ శెట్టి గారు లీస్ట్‌లో ఉన్నారు. దివ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా రితు లీస్ట్‌లో ఉంది. రితు తర్వాత సుమన్ శెట్టి గారు లిస్ట్‌లో ఉన్నారు. కానీ గారిని ఎందుకు పెట్టారనేది ఏంటనేది నన్ను అడక్కండి. కానీ ఈ వీక్ మాత్రం సంజన గారికి చాలా ప్రో పెరిగింది. ఆయన చూసేవారు. కానీ డేంజర్ జోన్‌కి రాంది మాత్రం భరణి గారే. సో, భరణి గారు, సంజన గారిలో అంటే ఇదంతా మన అనాలిసిస్ ప్రకారమే. యూట్యూబ్ అనాలిసిస్ కానీ, లాస్ట్ 5 వీక్స్ నుంచి డేంజర్ జోన్‌లోకి రాని భరణి గారిని గాని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. అయితే ఒకవేళ గనక లేదు, సంజన లేనిదే కంటెంట్ లేదమ్మా అని గనక బిగ్ బాస్ అనుకుంటే మాత్రం టాప్ 6 ఫిక్స్ చేసేసి జస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ఒక బస్ తెప్పిస్తారు గానీ, సీజన్ 7 లాగా ఈ టికెట్ ఫినాలే రేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి. ఒకవేళ సెకండ్ రేస్ కొట్టింది ఫర్ ఎగ్జాంపుల్ తనూజ అనుకుందాం. సో, తనూజ కొట్టిందనుకోండి, వాళ్ళేం చేస్తారంటే తనూజని, కళ్యాణ్‌ని ఫైనల్ లిస్ట్‌లో అంటే వాళ్ళని ఓటింగ్ ద్వారా పెట్టరింక. వాళ్ళు గేమ్ ఆడి గెలుచుకున్న కంటెస్టెంట్‌గా పెట్టి, మిగిలిన టాప్ 4 కంటెస్టెంట్స్‌ని గాని పంపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్, భరణి గారు, సంజన, అలాగే డెమా. వీళ్ళు నలుగురు ఓటింగ్ ద్వారా వచ్చారయ్యా! మరి ఓటింగ్ వేస్ట్ చేయించకూడదు గదా! ఎందుకంటే జనాలు ఓట్లు కష్టపడి వేశారంటే వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలి కదా! అని చెప్పేసి ఓటింగ్ ప్రకారం పంపించే కంటెస్టెంట్స్ ఈ నలుగురు, గేమ్ ద్వారా గెలిచిన వాళ్ళు ఇద్దరు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇలా గనక జరిగితేనే సీజన్ 9కి ఒక తృప్తి వచ్చినట్టు. ఎందుకంటే అటు భరణి గారు గాని, ఇటు సంజన గారు గాని నంబర్ 1 గేమర్స్ అనమాట వాళ్ళిద్దరూ గూడా. సో, మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఉంది. కొంచెం ఏజ్ పరంగా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా, సుమన్ శెట్టి గారి కన్నా కూడా ఏ యాంగిల్‌లో చూసినా కూడా వీళ్ళిద్దరూ కూడా టాప్ 5 ఫినాలే వీక్‌కి అర్హులు. కాదంటారా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.